ఈరోజు విశేషాలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ సిలబస్లో మార్పులు జరగడం వల్ల కొంత సమయం కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23కు వాయిదా వేశారు. దేశంలో రాజకీయంగా మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్గా పీఎం నరేంద్ర మోడీ గారు ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో మోహన్ భాగవత్ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, లోక్సభలో ఆపోజిట్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారు ఉన్నట్లు తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు గారు దేశంలో మోస్ట్ పవర్ఫుల్ సీఎంగా మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. తర్వాతి స్థానాల్లో నితీష్ కుమార్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, మమతా బెనర్జీ గారు, స్టాలిన్ గారు ఉన్నట్టు తెలిపారు. 2015 నుండి 13 లక్షల భారతీయ విద్యార్థులు కెనడాకి వీసా పొందారు. ఫీజులు 25% పెరగడం, ఉద్యోగాలు దొరకకపోవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరగడం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. రీసెంట్గా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని కెనడా క్యాన్సిల్ చేయడం వల్ల వీసా దొరకడం కూడా కష్టమైపోయింది.